Om Gang Ganapate Namaha, Sri Gurubhyo Namaha, Hari Om. The topic intended to be revel upon Ditiyat Bhavati Bhayam. The existence of second entity imparts Bhaya. Now, how it is relevant, pertinent, let us see. Now, we will focus on to the two states, డ్రీమ్ అండ్ వేక్, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. ఈ రెండు అవస్థల్లో దీని ప్రభావం మనకు తెలుస్తుంది. ఒకటి, స్వప్నంలో ఉన్నది లైట్, తేజస్సు. ఆ తేజస్సు దాని యొక్క బై ప్రోడక్ట్స్. బట్ దీనికి అన్యంగా ఆ తేజస్సు నుంచి ఒక ప్రొజెక్షను, దాన్ని దర్శించేవాడు స్వప్నం దర్శించేవాడు, స్వప్నాన్ని తోని తాదాప్యం చెందిన స్వప్న భోక్త. అయితే ఆ భోగ్యం ఏంటంటే అవి కూడా లైట్ యొక్క డెరివేటివ్స్ అయినా కూడా లైట్కి అన్యంగా కూడా అవి ఉండడం వల్ల ఉంటున్నాయి. అయితే లైట్కి అన్యంగా ఉన్న తాను భోక్త, లైట్కు అన్యంగా దర్శించిన లైట్ యొక్క ప్రతిబింబాలు అవి భోగ్యం. అయితే ఇప్పుడు ఉన్నది అస్థి, తేజస్సు. అస్థి అంటే ఉన్నది యాక్చువల్గా లైటే, బట్ లైట్ కన్యంగా రెండవ ఎంటైటీ తాను ఉండడం, తనతో దర్శింపబడ్డది ఉండడం, ఇవి డెఫినెట్లీ మనకు అనుభవయోగ్యం. ఇవి బాధాకరం. స్వప్నం అనేది అది స్వప్నంలో కండిషనింగ్ జరుగుతుంది. అయితే దీనికి మనకు ఎప్పుడు దాని నుంచి విడిపడతాం ఏంటంటే ఆ వన్నెస్ దర్శించినప్పుడు. ఆ వన్నెస్ ఎప్పుడు దర్శనం అవుతుందంటే అది మనం మేలుకున్నప్పుడు ఎస్, ఈ రెండు కూడా రెండవ ఎంటిటీస్ వెళ్ళి ఓన్లీ లైట్గా ఉంటుంది. ఇక లైట్ దాని ప్రతిబింబాలు అక్కడ బాధితుడు బాధ పెట్టేటివి రెండు కూడా అవి ఉండవు. నౌ సేమ్ థింగ్ మనం కొరిలేట్ చేస్తే జాగ్రత్త అవస్థలో అస్థి బ్రహ్మం అన్నారు. అస్థి అంటే సదా అస్థి, సర్వదా అస్థి, అద్వయ అస్థి, ఏకమే, వన్ వితౌట్ సెకండ్. ఆ వన్ వితౌట్ సెకండ్ ఉన్న ఆ తత్వం ఏంటంటే అది జ్ఞాన ప్రకాశం. ఈ జ్ఞాన ప్రకాశంతో పొందబడిన శక్తి. ఇవి ఉన్నవి, ఎగ్జిస్టెన్స్. నవ్ దాన్ని ఆ వన్నెస్. అయితే దానికి ఇప్పుడు రెండవది ద్వితీయ స్పేస్ ఫర్ రెండు ఎలా జరుగుతుందంటే ఇగ్నోరెన్స్ వల్ల ఈ జ్ఞానం, ఏదైతే జ్ఞానం అన్నా తెలివైనా, ఇది జ్ఞానం దేనికైనా ఉంటే ఎలా మనకు రివీల్ అవుతుంది? నేను అనుకోగలగడం. ఎందుకంటే జ్ఞానం లేనివి నేను అనుకోలేకపోతున్నాయి. అయితే ఈ నేను అనుకోగలిగిందంటే దానికి జ్ఞానం ఉన్నట్టు. అయితే జ్ఞానం అంతటా ఉంది. అయితే ఇప్పుడు ఈ రెండవ ఎంటిటీ ఏంటంటే ఇగ్నోరెన్స్ వల్ల దానికి ఆ నేనుకు జ్ఞానమే నేనంటే జ్ఞానమే. కాబట్టి ఈ జ్ఞానవంతమైన నేను అది రెండో అస్తిత్వాన్ని ఏర్పరచుకుంటుంది. ఎలా? నేనున్నాను. ఆ మూల అస్తిత్వం ఏదైతే ఎగ్జిస్టెన్స్ కన్యంగా ఈ నేను ఉన్నాను అనే ఎగ్జిస్టెన్స్ ఒకటి ఆరోపింపబడ్డది. సో ఇక్కడ తను బాధకు గురి అవుతున్నాడు. ఇప్పుడు తానే ఇంకా చ్యుతి పొంది కర్తగా, జ్ఞాతగా, మళ్ళీ మమకారం తాదాప్యంతో చెంది ఇంకా దాంతో ప్రభావితం, భయభ్రాంతులు అవుతున్నాడు. ఇది వాస్తవం. అయితే ఇతనికి బాధకు గురి చేసేటివి ఏంటంటే ఆ మూల అస్తిత్వం ఒకటి, జ్ఞానం, ప్రకాశం, శక్తి. అయితే ఈ మూడు కూడా విడిగా కాదు. నీళ్లు కనుక, ఇప్పుడు అగ్ని కనుక ఉష్ణం, వెలుతురు ఎలా విడిగా ఉండవో అవి ఒకటే. కానీ అయితే ఒకటే, 3 in 1. అలాగే ఈ జ్ఞానం ఒక జ్ఞానం వెలువిచ్చిన నేను ఉన్నాను అనుకోవడం అది రెండవది. అలాగే జ్ఞాన ప్రకాశం అది మనస్సు దాని ప్రజెన్స్లో, దాని సమక్షంలో మనసులోని వృత్తులు అవైతే మేనిఫెస్ట్ అయినాయి అవే ప్రకాశవంతమైన నామరూపాలు, భావాలు.
ఇవి కూడా ఆ అస్థి ప్రకాశానికి అన్యంగా ఈ భావాలకు, ప్రకాశించిన భావాలకు అస్తిత్వం కలుగజేయడం, ఇది రెండవది బాధాకారిణి. ఇది ప్రతి ఒక్కడు భవరోగి అంటున్నాం, భవబంధం అంటున్నాం, భావపీడితుడు. అయితే ఇది ఒకటి. నంబర్ 3 ఏంటంటే ఈ జ్ఞాన ప్రకాశం పొందబడిన శక్తి ఉంది, కానీ ఉంది అని దానికి ప్రమాణం జ్ఞానం. అయితే ఆ శక్తి యొక్క బై ప్రోడక్ట్స్, దాని ఫార్మేషన్స్ వెస్ట్లో శరీరం, సమిష్టిలో స్థూలభూతాలు. అయితే శక్తే ఇవిగా ఉంది, ఒక మట్టి కుండలాగా. అయితే ఈ కార్యాలకు మళ్ళీ అస్తిత్వం కలగజేయడం, శరీరం ఉంది, ఇది ఒకటి. రెండవది శక్తి. రెండవది ఆపాదించడం. అలాగే సమిష్టిలో స్థూల పంచభూతాలు ఉన్నాయనుకోవడం. అయితే ఇవి బాధాకారిణి. నంబర్ 2. బాధితుడేమో జ్ఞానం నుంచి విడిపడ్డ రెండవ వ్యక్తి. బాధ ఇచ్చేదేమో ఒకటేమో భావాలు, ఒకటేమో భౌతికంగా ఉన్నాయి. అయితే ఈ విధంగా ఇక్కడ దీన్ని పరోక్షంగా ద్వితీయం, ఆ జ్ఞాన ప్రకాశ శక్తి స్థాయిలో ఇదే త్రిపుటి, వాటెవర్ ఏ విధంగానే చెప్పుకోవచ్చు. అయితే దీనికి నిష్కృతి ఏంటంటే తరుణోపాయం. అక్కడ కనుక స్వప్నం నుంచి మనం బయటకు వచ్చినప్పుడే మనం ఆ వన్నెస్, అలాగే ఇప్పుడు కూడా జస్ట్ దీని మీద ఫోకసింగ్, వివేకం చేసినప్పుడు నేను జ్ఞానం కలిగి ఉంది. మరి జ్ఞానం రెండు ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే జ్ఞానం ఉందని అందరూ ఎంతోమంది అంటున్నారు. మరి జ్ఞానం ఇన్ని భాగాలు విభజింపబడలేదు. జ్ఞానం నిరాకారం అంతటా ఉంది. అయితే ఆ అస్తిత్వానికి అన్యంగా నేను జ్ఞానమే అని ఈ పరిధిలో నుంచి, లిమిటెడ్ నుంచి ఆ స్మూల్ అస్తిత్వం వైపు టర్న్ అయినప్పుడు ఈ రెండవది పడిపోతుంది. అలాగే భావాలు కూడా మనం ట్రేస్ చేస్తే భాతి, ఆ ప్రకాశాన్ని వైపు తిరిగినప్పుడు భాతికి అన్యంగా లేవని అక్కడ మనకు గోచరం అవుతుంది. అలాగే శక్తి కార్యాలైన శరీరం, స్థూల పంచభూతాలు ఇవి కూడా శక్తితోని సంధానమైనప్పుడు వాటికి అన్యంగా ఇవి ఉండే పరిస్థితి లేదు. ఈ స్థితిలో ఈ వన్నెస్, ఇదే ఆ వన్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే జ్ఞాన ప్రకాశం శక్తి సచ్చిదానందం అంటాం, అస్థి భాతి ప్రియము, దాన్ని బ్రహ్మం అంటారు. ఆ బ్రాహ్మీ స్థితి, ఆ స్థితిలో ఆత్మస్థితి. అయితే అది అక్కడ రెండోది లేదు కాబట్టి అది ఆనంద స్వరూపం. ఆనందం అంటే ఏంటి? ఇది లేకపోవడం, దానికి భిన్నమైనది లేకపోవడం. దాన్నే శృతులు తరతి శోకం ఆత్మవిత్ అన్నారు. అయితే అనాత్మ అంటే ఏంటి? కల్పితమైన తాను. ఏవేవైతే కల్పితాలు రెండో ఉన్నాయో జ్ఞానపరంగా నేను, మరి ప్రకాశపరంగా భావాలు, శక్తిపరంగా శరీరాలు, ఇవి అనాత్మ. ఈ అనాత్మ వ్యవహారం ఏదైతుందో అదంతా కూడా అవస్థే, పీడ, బాధ, వేద, దుఃఖం. అయితే ఎప్పుడైతే మనం మూలం వైపు తిరిగామో విత్ వివేకంతో, అప్పుడు శోకానికి విడిపడతాం, ఆనందం పొందుతాం. హరి ఓం.